నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో మరో కొత్త రెసిపీ చూపించడానికి వచ్చేస్తుంది ఆర్తి. లెట్స్ వెల్కమ్ హర్. ఎక్కడి నుంచి వచ్చావు? పురాణాపూల్ ఓల్డ్ సిటీ. ఏం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తున్నా, అకౌంటెంట్. అకౌంటెంట్, ఓకే. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? ఐ మీన్ బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్ ఏం లేదు, ఒకటే ఉంది. ఒకటే ఉందా? ఓకే. సో ఏంటి హాబీస్ ఏంటి? డాన్సింగ్, డ్రాయింగ్ చేస్తాం అంతే. ఫేస్ ఏమైనా డ్రా చేస్తావా? స్కెచ్ అంతా ఏం లేదు, అంతా ప్రొఫెషనల్ కాదు, నార్మల్ చిన్న చిన్న బొమ్మలే. ఓకే. సో మరి ఎట్లా నడుస్తుంది లైఫ్? కూల్, బాగుంది. ఏం కూల్ రా, ఎండలు ఇంత దంచి కొడుతుంటే ఎక్కడి నుంచి కూల్ వస్తుంది? ఏసీ ఉంటుంది కదా ఇంట్లో. ఏసీ ఉంటుంది, ఆఫీస్లో ఏసీ ఉంటుంది, ఎంజాయ్ చేస్తున్నాం. సరే, నీకు వంట వచ్చా లేదా అని తెలుసుకోబోయే ముందు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? నీ గ్యాంగ్లో ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? అబ్బాయిలు ఎక్కువ ఉంటారు, గర్ల్స్ తక్కువ ఉంటారు. ఎక్కడికి వెళ్తుంటావు నీ ఫ్రెండ్స్ తోని? అక్కడికి లేదు, లాస్ట్ గోవా వెళ్ళినా అంతే. ఎక్కడికి లేదు, లాస్ట్ గోవా వెళ్ళిందంట. ఎంత చిన్న చెప్పిందో, పక్కనే ఏదో ఏంటి వరంగల్ పోయి వచ్చిన అన్నట్టు. ఓకే, ఎంజాయ్ చేసావా? ఎట్లా ఎంజాయ్ చేసినావు గోవాలో? ఏమేమి చేసినావు? ఏం లేదు, జస్ట్ ఫొటోస్, బీచ్ ఎంజాయ్ చేస్తాం అంతే. వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి, క్లబ్బింగ్ ఉంటుంది గోవాలో. మళ్ళీ ఫ్రెండ్స్తో పోయినా అంటున్నావు, అబ్బాయిలు అమ్మాయిలు అంటున్నావు. నువ్వు ఏం చేయలేదంటే నేను ఎట్లా రా అమ్మాయిది? ఏం చేయలేదంటే నేను చేయలేదు కదా. ఖచ్చితంగా ఏదో చేసింది గైస్. తెలుసుకోబోయే ముందు నువ్వు చేసే రెసిపీని పావ్ టోస్ట్ చాట్. ఓకే, సో మన కోసం ఇవాళ ఆర్తి పావ్ టోస్ట్ చాట్ చేయబోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పావ్ టోస్ట్ చాట్కి కావాల్సిన పదార్థాలు: పావ్ బన్, వెన్న, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ చట్నీ, ఉప్పు, చాట్ మసాలా, స్వీట్ చట్నీ, పైనాపిల్ ముక్కలు, సేవ్, వేయించిన పల్లీలు, కొత్తిమీర, నిమ్మరసం, టొమాటో ముక్కలు. చూసారు కదా పావ్ టోస్ట్ చాట్కి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మన ఆర్తిని అడిగి ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. వాట్ నెక్స్ట్? స్టవ్ ముట్టించుకోవాలా ఫస్ట్, బటర్ వేసుకోవాలా. ఓకే. ఇప్పుడు ఈ పావుని కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఓకే. రెండు వైపు రోస్ట్ చేసుకోవాలా. ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్ని కలిపి మాట్లాడుతుంది. రెండు వైపు రోస్ట్ చేసుకోవాలా. ఓకే. ఆనియన్స్ వేసుకోవాలా. పైనాపిల్, టమాటా, ఓకే. పల్లి, ఓకే. తగినంత సాల్ట్, చాట్ మసాలా, ఓకే. లెమన్, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఓకే, స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడు నేను మిక్సీ చేస్తాను. అనుష సర్వింగ్ ప్లేట్ తీసుకోవా. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. అవును. మరి కొంచెం మాట్లాడుకుందాం, ఆ తర్వాత నువ్వు ఫైనల్ సెట్టింగ్ అవన్నీ చేసుకోవచ్చు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కానీ చాలా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పాలి, కొంచెం గట్టిగా. ఇప్పుడు నేను నిన్ను క్వశ్చన్స్ అడిగినా నువ్వు ఆన్సర్లు చెప్పు, గొంతు రాదు. నువ్వు నన్ను క్వశ్చన్స్ అడుగు, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, ఓకేనా? ఓకే. చలో అడిగేసి. దాన్ని కొట్టాలంటే నీళ్ళు తప్పకుండా ఉండాల్సిందే. ఏంటది? ఉట్టి కొడతాం కదా, అందులో వాటర్ పోసి, అది అనుకుంటున్నా నేను. కాదు. కొబ్బరికాయ? కాదు. కాదా? నీకు తెలుసు, చాలాసార్లు కొట్టే ఉంటావు నువ్వు. నీళ్ళు ఉంటాయి. ఇంకేంటి? కోకోనట్ కాదు, ఉట్టి కాదు. హింట్ సార్, హింట్ కావాలి నాకు. ఐ వాంటెడ్ టు గెస్ ద ఆన్సర్. ఇందాక నేనేం చెప్పాను? గోవా వెళ్ళా అని చెప్పా కదా, అందులో ఏం బాగుంటుందని చెప్పాను. అనుష ఈత కొట్టడం. నేనెన్నా మంచి క్వశ్చన్స్ అడుగుతా తెలుసా. ఓకే, దాన్ని కొట్టాలంటే నీళ్ళు కావాలి. అదేంటి? బీచ్ లో స్విమ్మింగ్ కొట్టాలి. మిరపకాయ కొరికితే ఏమవుతుంది? కారం అవుతుంది. రాంగ్ ఆన్సర్. మిరపకాయ కొరికితే కారం అవ్వదా? ఏది? ఆ రెండు మిరపకాయలు తిని చూపి చూస్తా. నువ్వు నన్ను అడిగావు కదా, కారం అవుతుందా అవ్వదా? రెండు ముక్కలు అవుతుంది. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఎవరైనా ముస్కేసి మరి కొడతారు అనుకున్నాను లైఫ్ లో.
షో అయ్యే లోపు నేను ముసుకెళ్ళిపోతాడు. మనకు కళలు ఎందుకు వస్తాయి? నిద్రపోతాం కాబట్టి. రాంగ్ ఆన్సర్. ఏమైనా ఊహించుకుంటే నువ్వు థింక్ చేసుకుంటూ పడుకుంటే వస్తాయి. ఏమో ఇస్తావు నువ్వు? నేనా? ఇగో ఇట్లా పొద్దున్న లేచి ఇంటికి వచ్చి నిలబడాలా, ఏ ఇంటెలిజెంట్ కంటెస్టెంట్ వస్తారు, ఏం క్వశ్చన్ అడుగుతారు, ఇదే ఆలోచిస్తుంటాను నేను నైట్ అంతా. సరే నేనే చెప్తా ఆన్సర్. చెప్పేసాయి. కళలు కంటాం కాబట్టి. దీనికంటే బెటర్ నీ వంట చూడాలి. వాయిస్ లేకపోవడమే మంచిది. ఇది లాస్ట్ క్వశ్చన్, కంపల్సరీ ఆన్సర్ చెప్తావని తెలుసు అనుష. నువ్వు అడుగురా, ఆన్సర్ వచ్చేలాగా నేను చెప్తా ప్లీజ్. మొదటి ర్యాంక్ రావాలంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి? 10తో. రైట్ ఆన్సర్. జాతకాలం ఏం చెప్తావరా? నేను చెప్పేస్తాను. ఎట్లా చెప్పినావు? అలా తెలిసిపోతుంది ముందే. ఇంకోసారి తెలిసిపోనీయకు ప్లీజ్. నువ్వు వంట కంటిన్యూ అర్జెంటుగా ప్లీజ్. నెక్స్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ గ్రీన్ చట్నీ అన్ని మీద. ఓకే. స్వీట్ చట్నీ. ఓకే. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పావు మీద వేసుకుందాము. షేవ్ వేయాలండి. ఓకే. పావు టోస్ట్ చాట్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఆర్తి తయారు చేసిన పావ్ టోస్ట్ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. పావ్ టోస్ట్ చాట్కి కావాల్సిన పదార్థాలు: పావ్ బన్, వెన్న, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ చట్నీ, ఉప్పు, చాట్ మసాలా, స్వీట్ చట్నీ, పైనాపిల్ ముక్కలు, సేవ్, వేయించిన పల్లీలు, కొత్తిమీర, నిమ్మరసం, టొమాటో ముక్కలు. పావ్ టోస్ట్ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో వెన్న వేసి కరగనివ్వాలి. ఇప్పుడు పావ్ బన్ కట్ చేసుకొని పాన్లో వేసుకొని రెండు వైపులా టోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, టొమాటో ముక్కలు, పల్లీలు, ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో టోస్ట్ చేసుకున్న పావ్ బన్ పెట్టి దానిపై గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ వేసి అప్లై చేసుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిక్స్చర్ని, సేవ్ని పావ్ మీద వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, పావ్ టోస్ట్ చాట్ రెడీ. సో చూసారు కదా పావ్ టోస్ట్ చాట్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. కొంచెం స్వీట్గా, కట్టా మీట, ఇట్లానే కొంచెం ఆ ఫ్లేవర్, పుల్ల పుల్లగా పైనాపిల్ తెలుస్తుంది. డిఫరెంట్గా ఉంది. పిల్లల కోసం ట్రై చేయొచ్చు ఈవినింగ్ టైంలో. కొంచెం టేస్ట్ చేసి చెప్పేట్లుంది. బాగుందా? బాగుంది. కట్టా మీఠా పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది. ఎస్, పైనాపిల్ ఫ్లేవర్, టొమాటో, ఆనియన్ ఫ్లేవర్, స్వీట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ అవన్నీ లైక్ చాట్ టేస్టే, బట్ కొంచెం పుల్ల పుల్లగా తెలుస్తుంది. చాలా బాగుంది అండ్ చాలా బాగా చేసావు కూడా. మంచి రెసిపీ చేసి చూపించావు. సో ఆర్తి, ఇంకేంటి మరి, బయలుదేరదామా? బాయ్. బాయ్.